ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను మరి చెప్పబోయేది ఏంటంటే, ఓ పని చేయరా, నన్ను మర్డర్ చేసి నీ నష్టమైన బాధ తప్పుతుంది. వద్దులేనన్నా, వద్దు. నేను వాణ్ణి మాత్రమే మర్డర్ చేస్తాను. సరే చేసుకోరా, నేను బెయిల్ ఇప్పిస్తాలే. థ్యాంక్స్ నాన్న. కొంచెం మావయ్య గన్నిపిస్తావా? ఎక్కడుందో నాకేం తెలుసురా, నువ్వు వెళ్ళి ఎత్తుకో. అర్థమైందిలే, బాగా హర్ట్ అయినట్టున్నావు. ఏం జరిగిందో వివరంగా చెప్తాను, విను. ఇదే కదరా నేను మొదటి నుంచి అడుగుతోంది. ఆవేశంలో వివరంగా చెప్పాలన్న ఆలోచన రాలేదు, ఇప్పుడు వచ్చింది. అయితే చెప్పండి సార్. అమ్మాయిల విషయంలో అన్నయ్య దూరంగా ఉంటాడన్న విషయం నీకు తెలిసిందే కదా? తెలుసు. అలాంటిది అన్నయ్య లేక లేక ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. నీకెలా తెలుసు? నీకు కూడా తెలుసా నాన్నా? నాకెలా తెలుస్తుంది? అంటే వాడు ప్రేమలో పడ్డాడని నువ్వెలా కన్ఫర్మ్ చేస్తున్నావు అంటున్నాను. నాకు అన్నయ్య చెప్పాడు నాన్న. అన్నయ్య చెప్పాడా? ఆ అమ్మాయి ఎవరు? అయ్యో నాన్న, అన్నయ్య ప్రేమలో పడ్డం ముఖ్యంగాని ఆ అమ్మాయి ఎవరైతే ఏం నాన్నా? అన్నయ్య ప్రేమిస్తున్నాడంటే ఆ అమ్మాయి చాలా చాలా గొప్పదై ఉంటుంది కదా. వాడు ప్రేమిస్తున్నాడని చెప్పాడు కానీ భూమిని ప్రేమిస్తున్నాడని చెప్పలేదన్నమాట. మంచి పని చేశాడు. వాడు చెప్పలేదు కాబట్టి నేను చెప్పను. ఏంటన్నా, ఆ అమ్మాయి ఎంత గొప్పదా అని ఊహించుకున్నావు కదా? అవునన్నా, నువ్వు కంటిన్యూ చేయనా. అన్నయ్య అమ్మాయికి ఐ లవ్ యూ కూడా చెప్పేశాడంట. తిరిగి అమ్మాయి చెప్పే లోపల ఒక ఎదవ అడ్డుపడి అన్నయ్యని కొట్టాడంట. రే తప్పురా, అలా తిట్టకరా. ఏంటి నాన్న, నేనేదో మామయ్యని తిడుతున్నట్టు ఫీల్ అవుతున్నావు? అంటే పోనీ మామయ్య అనుకో. మామయ్య ఎంత బుద్ధి లేని వాడేం కాదు నాన్న. ఆ స్టూపిడ్ అన్నయ్యని కొట్టి ఆ అమ్మాయిని లాక్కెళ్ళిపోయాడంట. వాణ్ణి నేను చంపేస్తాను, నువ్వు బెయిల్తో రెడీగా ఉన్నా. ఏం నాన్న? అన్నయ్య లవ్ స్టోరీని క్రైమ్ థ్రిల్లర్గా మార్చకరా. అసలు అన్నయ్య కొట్టడం చేతగా వదిలేసి ఉండడ్రా. వాణ్ణి కొట్టినవాడు పెద్ద మనిషి అయి ఉంటాడు. అందుకే మీ అన్నయ్య వదిలేసి ఉంటాడు. పెద్ద మనిషా? అది కరెక్టే కదా నాన్న. అది నాకెందుకు తట్టినట్టు? మరి నువ్వు మేధావి కదా, అందుకే తట్టుండదు. అన్నయ్య చెప్పు సోదరా. ఒకసారి భూమికి ఫోన్ ఇవ్వు. అదేంటి అన్నయ్య భూమికి ఫోన్ ఇవ్వమంటున్నాడు? అదేం నాన్న, అన్నయ్య ప్రేమిస్తున్న అమ్మాయి భూమియా? రేయ్, లేనిపోని అనుమానాలు క్రియేట్ చేయకు. ఎంతైనా పాప ఆ అమ్మాయి ఆ ఇంట్లో ఉండొచ్చింది. అభిమానంతో వాడా మాత్రం ఫోన్ చేయడా ఏంటి? అది కరెక్టే. ఇప్పుడే ఇస్తానన్నయ్య. రే రే ఫోన్ ఇచ్చి నువ్వు వచ్చే. అలాగే నాన్న. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.